నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. 10వ తరగతి పరీక్షల్లో తెనాలి విద్యార్థుల జయకేతనం. 600 మార్కులు 590కి పైగా సాధించిన పలువురు విద్యార్థులు, ఆయా విద్యార్థులు తల్లిదండ్రులను అభినందించిన స్కూల్ యాజమాన్యాలు. వైభవంగా పేరంటాళ్లమ్మ తిరునాళ్లు. ఏటా ఐతానగర్లో గొప్ప సాంస్కృతిక వైభవం. ఉత్సవంలో భాగంగా గుమ్మడి సిడి ఊరేగింపు. అనాథ మృతదేహానికి అంతిమ సంస్కారం. శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి చే నిర్వహణ. రైల్లో ప్రయాణిస్తూ జారిపడి మృతి చెందిన బీహార్కు చెందిన యువకుడు రాజ్ కుమార్. రైల్వే పోలీసుల సూచన ప్రకారం తెనాల్లో అంత్యక్రియలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావుకు బీజేపీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్ లో ఇటీవల మృతి చెందిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు సంతాప సభను గురువారం స్థానిక గంగానమ్మపేటలోని బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించారు. భాస్కర్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు కటారి వాసుదేవనాయుడు, 2వ మండల అధ్యక్షులు దేవరాజ్, రూరల్ మండల అధ్యక్షులు కడియాల నందకిషోర్, 3వ మండల అధ్యక్షులు వై సందీప్ రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు తమిరిస రఘు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొత్తపల్లి యోగానందం కిషోర్, తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గుండపనేని పూర్ణచంద్రరావు, కనుగోలు రామస్వామి, శాఖమూరి శంకర్రావు, కొవ్వూరు శ్రీనివాస్, డి హనుమంతరావు, తోటకూర కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉభయ రాష్ట్రాల సీఎంగా పనిచేసినటువంటి కీర్తిశేషులు నాదెండ్ల భాస్కర్ రావు గారు అయ్యారు. కాబట్టి ఈరోజు ఆయన గురించి మన బీజేపీ పార్టీ కార్యాలయంలో నివాళులర్పిస్తున్నాము. ఆయన విజయవాడలో ఎమ్మెల్యేగాను, వేమూరులో ఎమ్మెల్యేగాను, అదేవిధంగా తెనాలిలోనూ ఎమ్మెల్యేగా చేసి చాలా గొప్ప నాయకులు. ఆయన గారు మన ఉభయ రాష్ట్రాలకి సీఎంగా చేసి ప్రత్యేక ఒక గుర్తింపు తెచ్చారు. ఆయన చేసినటువంటి ఆంధ్రాకు చాలా సేవలు చేశారు. ఎన్నో ప్రాజెక్టులు చేసి రాష్ట్రానికి చాలా సేవ చేశారు. ఆయన చనిపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి ఈరోజు మన బీజేపీ ఆఫీసులో నివాళులర్పిస్తున్నాము. ఎమ్మెల్యేగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్ గారి మృతికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము సంతాపం వెలిపిస్తున్నాం. శ్రీ భాస్కర్ రావు గారు మంచి పరిపాలనా దక్షుడు. వారి హయాంలో వారు చేసింది అది తక్కువ కాలమైన ముఖ్యమంత్రిగా మంచి అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ వారు చేయటమైంది. వారు చేసిన రిఫార్మ్స్ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా మార్చలేకపోయారు. ఉదాహరణకి వారు 50 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల ఉద్యోగుల పదవి విరమణ వయసును పెంచడం జరిగింది. అది చాలా మంచి అడ్మినిస్ట్రేషన్. అప్పుడు అంతకుముందు రామారావు గారి మీద వ్యతిరేకత వస్తే నాదెండ్ల భాస్కర్ రావు అడ్జస్ట్మెంట్ చేశారు. అట్లాగే మన తెనాలి పరంగా చూస్తే మనం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 1997 సంవత్సరంలో మనం తెనాలిలో 200 పడకల హాస్పిటల్ కావాలని ఆమరణ నిరాదీక్ష చేయడం ఉంది. చిలకల దేవ, కాసిం అనే 2 వ్యక్తులు 91లో భారతీయ జనతా పార్టీ తరఫున పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఆమరణ నిరాదీక్ష. తెలుగుదేశం ఆవిర్భావంలో కూడా వారి పాత్ర చాలా కీలకం. కాబట్టి నేడు ఈ తెనాలి ప్రాంత ప్రజల తరఫున మరి వారు ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో కూడా అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేయడం, అవి నేటికి కూడా ప్రజలకు ఎంతో ఉపయోగపరంగా ఉండటం మేము చాలా సంతోషిస్తున్నాం. కానీ వారి యొక్క మృతి ఏదైతే ఉందో ఇక్కడ ప్రజలందరి తరఫున కూడా తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి వారి యొక్క మృతికి ప్రజలందరి తరఫున సంతాపం తెలియజేస్తూ మరి గౌరవ మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి మేము కూడా ప్రత్యేకంగా మేము ఆ రోజు వెళ్ళలేకపోయాం ఇక్కడి నుంచి వేరే కార్యక్రమం వల్ల. కాబట్టి వారికి కూడా మేము ఫోన్ ద్వారా మా భారతీయ జనతా పార్టీ సంతాప సూచికను తెలియజేయడం జరిగింది. రేపు మేము హైదరాబాద్లో జరిగే కార్యక్రమానికి కూడా మేము పాల్గొని ఈ తెనాలి ప్రజల తరఫున, ఈ భారతీయ జనతా పార్టీ తరఫున, ఉమ్మడి కూటమి తరఫున కూడా మేము అక్కడ నివాళులు అర్పించే కార్యక్రమానికి కూడా బయలుదేరుతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కార్యకర్తలను నివాళులు అర్పించిన కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి ఆత్మకు సద్గతి కలగాలని ఆ కుటుంబానికి మరీ 10వ తరగతి పరీక్షల్లో అంగలకుదురులోని విశ్వవేద స్కూల్ విజయ కేతనం ఎగురవేసిందని ఉపాధ్యాయులు తెలియజేశారు. రూరల్ మండల గ్రామం అంగలకుదురులో గల
విశ్వవేద స్కూల్ విద్యార్థులు గురువారం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. పరీక్షకు హాజరైన విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యారని, స్థాపించిన 25 సంవత్సరాల నుంచి 100% ఉత్తీర్ణతను సాధిస్తున్నట్లు వివరించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులను ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. ఈరోజు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 10వ తరగతి ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా మా విశ్వవేద స్కూల్లో విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. వచ్చిన మార్కుల్లో 581 వి శివశంకర్ నాయుడు, నెక్స్ట్ 573 వి నవ్య, తర్వాత 581, 573, 69, 554, 549, 539, 534, 36, 10 మెంబర్స్కి 500కి 5 సాధించారు. ఈ మార్కులు సాధించిన సందర్భంగా మా పిల్లలకి, మా తల్లిదండ్రులకి, మా ఉపాధ్యాయులకి అందరికీ విశ్వవేద స్కూల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ ఫలితాలు సాధించడంలో కృషి చేసిన మా ఉపాధ్యాయులకి, అధ్యాపకులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. ఈ పిల్లలు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని. నా పేరు శివశంకర్. నేను విశ్వవేద స్కూల్లో నర్సరీ నుండి చదువుతున్నాను. మా నాన్న పేరు గోపి, మా అమ్మ పేరు స్వరూప. మా నాన్న టాపీ పని చేస్తూ మమ్మల్ని బాగా చదివించారు. నేను ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళి వాళ్ళందరినీ బాగా చూసుకోవాలని ఆశిస్తున్నాను. ఈరోజు 10th రిజల్ట్స్ వచ్చాయి. దానిలో నాకు స్కూల్ ఫస్ట్ వచ్చింది. 581 స్కూల్ ఫస్ట్ వచ్చింది. నా పేరు వి నవ్య. నేను నర్సరీ నుండి విశ్వవేద స్కూల్లోనే చదువుకున్నాను. మా నాన్న పేరు రాజేష్, మా అమ్మ పేరు సుజాత. మా నాన్న అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తారు. నాకు 10వ తరగతి ఫలితాల్లో 600కి గాను 573 మార్కులు సాధించాను. ఈ విజయానికి కారకులు మా తల్లిదండ్రులు, మా ప్రధాన ఉపాధ్యాయులు గారు శ్రీనివాస్ సార్, ఇంకా ఉపాధ్యాయులు అందరూ ప్రోత్సహించారు. అందువల్లే నేను ఈ విజయం సాధించానని కోరుకుంటున్నాను. స్వామి జ్ఞానప్రసన్న పిలుపు ప్రకారం గత 8 ఏళ్లుగా ఆకలి దప్పికతో ఏ వృద్ధుడు, వికలాంగుడు, యాచకుడు మరణించరాదన్న భావనతో ప్రతిరోజు మధ్యాహ్నం, సాయంత్రం అన్నదానం చేస్తున్నట్లు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను చెప్పారు. శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షణలో గురువారం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో పేదలు, వృద్ధులు, వికలాంగులకు అన్నదానం చేశారు. తాడిశెట్టి శ్రీనివాసరావు సతీమణి తాడిశెట్టి ఫర్జానా జయంతి సందర్భంగా ఈ అన్న వితరణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో తట్టుకూళ్లు అశోక్ యాదవ్ మాట్లాడుతూ తాడిశెట్టి శ్రీనివాసరావు భార్య ఫర్జానా చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించారని, ఆమెను స్మరించుకుంటూ జయంతి రోజున పేదలకు అన్నదానం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో తాడిశెట్టి శ్రీనివాసరావుతో పాటు సానంపూడి రఘురామిరెడ్డి, ఎం రాజు, యార్లగడ్డ సురేష్, గోపి, గణేష్, బి వినయ్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లో మరి కుర్రాశ్రీని గారు దాదాపు 2020 నుంచి 5 సంవత్సరాలుగా నిత్యం అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. శివలింగేశ్వర స్వామి భక్త బృందం వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఫ్రెండ్స్ కానీ కుర్రాశ్రీని గారి ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈరోజు తాడిశెట్టి శ్రీనివాసరావు భార్య ఫర్జానా చనిపోయి 4 నెలలు అవుతుంది. చిన్న వయసులో అనారోగ్య కారణంగా మరణించింది. తనకి చిన్న పిల్లలు కూడా తీరని లోటు. ఆ సందర్భంగా అమ్మాయి జయంతి సందర్భంగా ఈరోజు 10 మంది రైల్వే స్టేషన్ రోడ్లో అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా కూడా గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు వారి దివ్య ఆశీస్సులతో ఆకలి దప్పికతో మన ప్రాంతంలో ఎవరు కూడా ఏ పేదవాడు, వృద్ధుడు, వికలాంగుడు మరణించకూడదని చెప్పేసి మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అకేషన్ ఏదైనా కానీ ఆకలిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి మనకి సహాయ సహకారాలు అందించడానికి కారణం తాడిశెట్టి శ్రీనివాసరావు గారి సతీమణి అయినటువంటి తాడిశెట్టి ఫర్జానా గారి ఆమె జయంతి సందర్భంగా ఈ రోజున వారి యొక్క కుటుంబ సభ్యులు వారి సహాయ సహకారంతో ఈ మధ్యాహ్న కాలంలో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
మరి ఆమె ఎక్కడున్నా కానీ వారి కుటుంబం పైన ఆమె ఆశీస్సులు ఎలవేళ్ళు ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ 10వ తరగతి పరీక్షల్లో స్థానిక గంగన్నమ్మపేటలోని నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించినట్లు ఏజీఎం శివనాగరాజు తెలిపారు. 10వ తరగతిలో అత్యంత మార్కులు సాధించిన విద్యార్థులను గంగానమ్మపేటలోని నారాయణ విద్యా సంస్థల్లో అభినందించారు. తమ విద్యార్థులు తాడేపల్లి సంతోష్ 594 మార్కులు, మొర్ల ఇందు 594, దగ్గుమల్లి నిహారిక 591, జరీఫా మొహమ్మద్ 590 మార్కులు సాధించినట్లు ఏజీఎం శివనాగరాజు తెలిపారు. ఈ విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కోఆర్డినేటర్ తిరుమలరావు, ప్రిన్సిపల్ నాగలక్ష్మి, అకాడమిక్ డీన్ ఉదయ్ లక్ష్మి, 10వ తరగతి ఇన్ఛార్జ్ వెంకయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలో రాష్ట్ర స్థాయిలో 600 మార్కులకు గాను 598 మార్కులు సాధించి, ఒక్కరికి కాకుండా 10 మంది విద్యార్థులకు 598 మార్కులు సాధించి స్టేట్ నంబర్ 1 మార్కులు సాధించడంలో నారాయణ విద్యా సంస్థలు ఎప్పుడూ ముందుంటాయని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. సో ఈరోజు విడుదలైనటువంటి ఫలితాల్లో డెల్టా జోన్లో ఉన్నటువంటి తెనాలి బ్రాంచ్కి సంబంధించిన సంతోష్ 594 మార్కులు సాధించి తెనాలికే గర్వకారణంగా నిలిచాడు. ఇది స్టేట్ టాప్ 5 మార్క్స్, 5th మార్క్, స్టేట్ టాప్ 5th మార్క్. అలానే మన దగ్గర ఉన్నటువంటి చదివినటువంటి ప్రతి 3 స్టూడెంట్స్లో 2కి 550 పైన మార్క్స్ వచ్చినాయని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. అంటే ప్రతి 3లో కూడా 2కి 550 మార్క్స్ వచ్చినాయని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. అలానే మా దగ్గర చదివినటువంటి 355 స్టూడెంట్స్లో 355 మంది స్టూడెంట్స్ వాళ్ళ యావరేజ్ మార్క్స్ వచ్చేసి 510 మార్కులు. అంటే ప్రతి స్టూడెంట్ యావరేజ్ 510 మార్కులు. అంటే నారాయణ విద్యా సంస్థలో చదివేటటువంటి ప్రతి స్టూడెంట్ని కేర్గా ఎంత జాగ్రత్తగా పట్టించుకొని మంత అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధిస్తారని తెలియజేయడానికి ఈ ఫలితాలే నిదర్శనం. అవి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఇండియా లెవెల్లో కావచ్చు, స్టేట్ లెవెల్లో కావచ్చు, జోనల్ లెవెల్లో కావచ్చు ఎప్పుడూ కూడాను ముందుంటాయని ప్రతిసారి కూడాను మనం నిరూపించుకోవడమే జరుగుతూ ఉంది. దానికి నిదర్శనం ఈరోజు రిలీజ్ అయినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితం. స్టూడెంట్స్ అందరూ కూడాను చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. అందరికీ నమస్కారం. నా పేరు సంతోష్ కుమార్ తాడేపల్లి. రీసెంట్గా మార్చ్లో జరిగిన ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామినేషన్స్లో నేను పాల్గొని రాసిచుండగా నాకు 594 వచ్చినాయి. మొత్తం తెనాలి నారాయణ స్కూల్లో టాప్ 1 వచ్చాను. మా టీచర్స్ నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. ప్లస్ మా అందరికీ కేర్ తీసుకున్నారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా మమ్మీ డాడీ కూడా నన్ను బాగా చూసుకొని నన్ను రోజు స్కూల్ పంపి ఆదిముల్లా. నేను ఏపీ 10th ఎస్ఎస్సి బోర్డులో నేను ఎగ్జామ్స్ రాసిన తర్వాత నాకు 584 మార్కులు వచ్చాయి. నాకు ఎంతగానో టీచర్స్ మా స్కూల్ ఎంతగానో సపోర్ట్ చేశారు. మా పేరెంట్స్ కూడా నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. రుచికరమైన భోజనానికి పూర్వం నుంచి పేరెన్నికగన్న తెనాలిలో కొత్తగా మరో రెస్టారెంట్ ఆరంభమైంది. సత్యాస్ రెస్టారెంట్ పేరుతో ఏర్పాటైన కొత్త హోటల్లో పట్టణ అధికారులు ప్రారంభించారు. తెనాలి నడిబొడ్డున షడ్రుచుల సమ్మేళనంతో నూతనంగా సత్యాస్ రెస్టారెంట్ ప్రారంభమైంది. గురువారం ఉదయం తెనాలి కొత్తపేట ప్రాంత గవర్నమెంట్ ఆసుపత్రి పక్క వీధిలోనున్న సత్యాస్ రెస్టారెంట్ ను డీఎస్పీ బి జనార్దన్ రావు, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా రెస్టారెంట్ యజమాని వేజెండ్ల సత్య సత్కరించారు. చందు సుబ్బారావు, తిరుమల శెట్టి శేషగిరి, వేజెండ్ల అశోక్, ఏపూరి హరిప్రసాద్, కోసాన పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంతో పాటు రుచి శుచి కలిగిన వెజ్, నాన్ వెజ్ వంటకాలతో ప్రజల అభిమానాన్ని పొందాలని అతిథులు సూచించారు.
10th పరీక్షల్లో నెహ్రూ నికేతన్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఆ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి వెల్లడించారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలో 10వ తరగతి విద్యార్థుల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు గురువారం సాయంత్రం అభినందన సభ నిర్వహించారు. పరీక్షకు మొత్తం 93 మంది విద్యార్థులు హాజరు కాగా 100% ఉత్తీర్ణత సాధించినట్లు మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి తెలిపారు. మొత్తం 600 మార్కులకు 593 మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వివిఎస్ షణ్ముఖ్ శ్రీసాయి అభిరామ్ హర్షను 590 మార్కులు సాధించిన షేక్ మహబూబ్ జానీని జ్ఞాపికలతో సత్కరించారు. అదేవిధంగా 500కు పైగా మార్కులు సాధించిన 70 మంది విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు తల్లిదండ్రులకు అధ్యాపక బృందానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ దాసరి ధన్యవాదాలు తెలియజేశారు. ఇవాళ మేము 10th క్లాస్ రిజల్ట్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ అసెంబ్ల్ అయ్యామండి. 93 మెంబర్స్ అటెండ్ అయితే అందులో 70 మెంబర్స్కి 500+ వచ్చింది. సో ఇది మా స్కూల్ రికార్డ్. ఇది అవుట్ ఆఫ్ 93, 70 మెంబర్స్ గాట్ 500+ అండ్ 593 ఇస్ ది స్కూల్ టాప్. సో మేము వందల మంది స్టూడెంట్స్ని పంపించి అందులో 70 మందికో 80 మందికో 500+ అచీవ్ చేయించి అది కాదండి. సో చాలా తక్కువ మందిని మేము పంపిస్తూ ఉంటాం. అందులో అందరూ కూడా చాలా బెస్ట్గా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. సో మా స్కూల్ స్పెషాలిటీ అంటే మేము అదే చెప్తాము. అండ్ టోటల్ స్కూల్ యావరేజ్ కూడా 530 మార్క్స్ వచ్చినాయి. అంటే సగటున ప్రతి పిల్లవాడికి కూడా 530 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 600. సో ఇది మేము ఈ అచీవ్మెంట్ అనేది స్టూడెంట్స్ ఎంత ఎఫర్ట్ పెట్టారో మా టీచర్స్ కూడా అంతే హార్డ్ వర్క్ తోటి అంతే డెడికేషన్ తోటి పిల్లల్ని గైడ్ చేసి వాళ్ళని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పి వాళ్ళని త్రూ అవుట్ ఈ జర్నీలో గైడ్ చేసి వాళ్ళకి ఈ సక్సెస్ మేము వాళ్ళు చూడగలిగామంటే జస్ట్ బికాస్ ఆఫ్ ది హార్డ్ వర్క్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ద గైడింగ్ సపోర్ట్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ ఆఫ్ కోర్స్ ద డెడికేషన్ అండ్ గైడెన్స్. సో ఈరోజు మన నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల్లో 10th క్లాస్ ఎస్ఎస్సి రిజల్ట్స్ గురించి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో స్కూల్ టాపర్ వచ్చేప్పటికి అభిరామ్ హర్ష విత్ 593 మార్క్స్ అవుట్ ఆఫ్ 600 అండ్ మహబూబ్ జానీ స్టూడ్ సెకండ్ విత్ 590 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. సో ఇక్కడ మెయిన్ నెహ్రూ నికేతన్ రిజల్ట్స్లో మీరు అబ్జర్వ్ చేయాల్సిన అనాలిసిస్ ఏంటి అంటే ఇట్స్ నాట్ లైక్ 1 or 2 స్టూడెంట్స్ పర్టికులర్ మార్క్స్. అవుట్ ఆఫ్ ఈ 93 స్టూడెంట్స్లో 35 స్టూడెంట్స్కి మోర్ దెన్ 550 మార్క్స్ వచ్చినాయి. అలాగే 70 స్టూడెంట్స్కి అబౌవ్ 500 మార్క్స్ వచ్చినాయి. సో దిస్ టోటలీ ప్రూవ్స్ దట్ వీ కాన్సన్ట్రేట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. సో ఏదో ఒక వేరే స్కూల్స్లో లాగా మెరిట్ స్టూడెంట్స్ని తీసుకొని లేదా ఒక సెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం ఇలా కాకుండా వీ ట్రై టు కాన్సన్ట్రేట్ అండ్ లుక్ ఫార్వర్డ్ ఎవ్రీ స్టూడెంట్ టు గెట్ ద బెటర్ మార్క్స్. అండ్ దట్ ఈస్ వేర్ పేరెంట్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. త్రూఅవుట్ ఈ 10th క్లాస్ అకాడమిక్ ఇయర్లో మేము ఒక 3-4 పేరెంట్ మీటింగ్స్ కండక్ట్ చేశాము. ఉన్న కన్సర్న్స్ పేరెంట్స్తో డిస్కస్ చేశాము. నాకు టోటల్గా ఏపీ ఎస్ఎస్సిలో 593 వచ్చాయి 600కి. ఇది కేవలం నెహ్రూ నికేతన్ స్కూల్ వల్లే. బెస్ట్ ఫ్యాకల్టీ ప్రొవైడ్ చేస్తున్నారు నెహ్రూ నికేతన్ స్కూల్లో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి స్కూల్కి. ఇది నేను, మా అమ్మ, మా టీచర్స్ యొక్క టీమ్ ఎఫర్ట్ వల్లే నాకు 593 వచ్చాయి. My name is Sheikh Mahbub Jani. So I secured 590 marks. I am really very happy with these marks. I had set up the target like as 595, just 5 marks behind my target. No problem. I gave my best. I can able to remember this all my efforts, my sleepless nights. I really this day I cannot able to forget in my life. My name is Santosh and I scored 571 in my board exams. I am very lucky to study in this school. I have been studying here since the first grade, and this decade has been the best decade of my life. And I thank every single teacher and respected MD sir and Geeta ma'am. ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ విద్యార్థులు 10వ తరగతిలోనూ విజయ పరంపర కొనసాగించారని సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు అన్నారు. ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ విద్యా సంస్థలో 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల అభినందన సభను గురువారం సాయంత్రం నిర్వహించారు.
10వ తరగతిలో తమ విద్యార్థులు 594, 593, 592, 586 మార్కులు సాధించినట్లు సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు తెలిపారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు 99% మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. అభినందన కార్యక్రమంలో ఎన్ఆర్ఐ స్కూల్ డీన్ వాసిరెడ్డి కిషోర్ బాబు, ప్రిన్సిపల్స్ సీతారామమ్మ, సుహాసుని, జయంతి, విజయ్ కుమారి, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ శివనారాయణ, ప్రసన్న లక్ష్మి, కృష్ణారెడ్డి, ఏవో కిరణ్, శ్రీలక్ష్మి అధ్యాపక బృందం పాల్గొన్నారు. SSC 2026 ఎగ్జామినేషన్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహించినటువంటి ఎస్ఎస్సి పరీక్షల్లో మార్చి 16వ తారీఖు నుంచి ఏప్రిల్ 3వ తారీఖు వరకు జరిగినటువంటి పరీక్షా ఫలితాలని ఈరోజు విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు విడుదల చేయడం జరిగింది. ఈరోజు ప్రకటించినటువంటి 10th ఫలితాల్లో తెనాలి ఇండియన్ స్ప్రింగ్స్ విద్యార్థులు చాలా అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరిచారు. వాటిలో 600 మార్కులకు గాను 594, 593, 592, 590 లాంటి అత్యున్నతమైనటువంటి మార్కుల్ని సాధించడం జరిగింది. వీరిలో ముఖ్యంగా 585 పైన 7, 575 పైన 11 మంది, 550 పైన 38 మంది, 525 పైన 49 మంది, 500 పైన మార్కులు సాధించిన వారు 67 మంది విద్యార్థులు 500 మార్కులు పైన మార్కులు సాధించడం జరిగింది. మొత్తం తెనాలి ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ 2 క్యాంపస్ల్లో, ఒకటి గంగానమ్మపేట క్యాంపస్సు, రెండోది చెంచుపేటలో ఉన్నటువంటి క్యాంపస్సు. 2 క్యాంపస్ల నుంచి 132 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే 132 మంది విద్యార్థుల్లో 67 మంది విద్యార్థులు సుమారుగా 500 పైన మార్కులు సాధించడం జరిగింది. ఈ 132 మంది విద్యార్థుల్లో 550 పైన 38 మంది విద్యార్థులు 550 పైన మార్కులు సాధించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం అకాడమిక్ ప్లానింగు, సంవత్సరం మొత్తము అకాడమిక్ ప్లానింగు, వీకెండ్ ఎగ్జామ్స్ కావచ్చు, మంత్లీ ఎగ్జామ్స్ కావచ్చు, ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కావచ్చు, స్టూడెంట్స్ని మానిటరింగ్, ఇవన్నీ కూడా వెరిసి మనకి ఈరోజు ఇలాంటి ఫలితాలు రావడానికి ముఖ్య కారణం. దీనికి మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థులకి, అలానే 10th క్లాస్ డీల్ చేసినటువంటి అధ్యాపక బృందానికి, మరి ఇండియన్ స్ప్రింగ్స్ తెనాలి బ్రాంచ్ డీన్ కిషోర్ గారికి, అలానే ప్రిన్సిపల్ సీతా మేడం గారికి, సుహాసిని మేడం గారికి, అలానే వైస్ ప్రిన్సిపాల్ విజయ్ కుమారి మేడం గారికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ తరఫున విద్యార్థులకు శుభాకాంక్షలు, అలానే తల్లిదండ్రులకు, అధ్యాపకులకు, ఎస్పెషల్లీ ప్రిన్సిపల్ మేడం సీతా మేడం గారికి, ఆల్ సబ్జెక్ట్ టీచర్స్ అండ్ స్టాఫ్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా స్టడీ పిల్లోడు మాకు 1వ తరగతి నుంచి ఇప్పుడు వరకు 10th వరకు కూడా ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు. ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్లోనే కంటిన్యూగా ఉన్నాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చదువులో కానీ, కమ్యూనికేషన్లో కానీ, రెస్పాండ్ అయ్యే విధానం కానీ అన్ని రకాలుగా కూడా మాకు ఏ ఇబ్బంది అనేది లేదు. స్టిల్ ఈ బాబు ఇప్పుడు కూడా ఎల్కేజీ నర్సరీ నుంచి ఇప్పటి వరకు ఇక్కడే కంటిన్యూ అయ్యాడు. సబ్జెక్ట్ పరంగా కూడా పిల్లోడికి గుడ్ నాలెడ్జ్ అనేది ఇవ్వగలిగారు అనేది నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను ఈ మాట మాత్రం. దీనికి సపోర్ట్ చేసిన మా ఎన్ఆర్ఐ స్టాఫ్ మొత్తానికి కూడా కృతజ్ఞతలు, మనస్ఫూర్తిగా కూడా ఆనందంగా ఈ మాట చెప్తున్నాను. ఆ యొక్క ఇదితోనే ఇప్పుడు అట్ ద ప్రజెంట్ ఇప్పుడు కూడా జూనియర్ కాలేజీలో అడ్మిషన్ కూడా ఇక్కడే ఇవ్వటం జరిగింది. దీంతోపాటు ఇంకో 10 మందికి. నా పేరు ఎల్లమాటి సారా, నాది వరహాపురం. నాకు 593 వచ్చాయి. ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో చదువుతున్నాను. ఈ క్రెడిట్ మొత్తం నా టీచర్స్కి, డీన్ సార్కి, ప్రిన్సిపల్ మేడంకి, సిఓ సార్కి చెందుతుంది. థ్యాంక్ యూ.
నా పేరు నేహ. నాకు 586 మార్క్స్ వచ్చాయి. ఈ క్రెడిట్ అంతా నేను డీన్ సార్కి, ప్రిన్సిపల్ సార్కి, అందరి టీచర్స్కి, ముఖ్యంగా మా పేరెంట్స్కి ఇస్తాను. వాళ్ళ సపోర్ట్ వల్లే నేను ఈ మార్క్స్ తెచ్చుకోగలిగాను. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. అందరికీ స్థానిక బాలాజీరావుపేటలోని తడికల మిల్లు సమీపంలో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం నందు గురువారం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ట్రస్ట్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చలివేంద్రం నందు బాటసారులకు, పాదచారులకు ప్రతిరోజు మంచినీరు, గురువారం రోజున మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. చలివేంద్రం నందు గురువారం భాస్కరుని, శివ వెంకటరామ బ్రహ్మప్రసాద శ్రీ సంధ్య దంపతుల కుటుంబ సభ్యుల సహకారంతో బాటసారులకు, పాదచారులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ట్రస్ట్ కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ట్రస్ట్ సభ్యులు శివ వెంకటరామ బ్రహ్మప్రసాద్ మాట్లాడుతూ వేసవి దాహార్తి తీర్చేందుకు ట్రస్ట్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ట్రస్ట్ జీవితకాల సేవా సభ్యులు అంబటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వికనాస శ్రీనివాస ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రియాడెల్స్ రోడ్లో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఆధ్వర్యంలో షరాబాజారు ఇచ్చేసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో గత ఏప్రిల్ 9వ తారీఖు నుంచి ఏప్రిల్ 1 తారీఖు నుంచి ప్రతి గురువారం చలివేంద్రం ఏర్పాటు చేయడం. వారం వారం దాతలు సహకరిస్తున్నారు. ఈరోజు నేను సహకరించామండి. ఈ ఎండాకాలంలో వచ్చే భక్తులు కానీ, పాదాచారులు కానీ మజ్జిగ, మంచినీళ్ళు వాళ్ళ దాహం తీరుస్తున్నాం. ఇలాంటి సేవా ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల లక్ష్యంగా తెనాలి పట్టణంలో స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఏప్రిల్ 1వ తేదీ నుండి మున్సిపల్ తెనాలి పురపాలక సంఘ కమిషనర్ నుండి రామప్పలనాయుడు గారి యొక్క ప్రోత్సాహంతో బాలాజీరావుపేట తడికెమిల్ల సమీపంలో వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రంని ప్రారంభించడం జరిగింది. ఈ వేసవి కాలంలో ప్రజల దాహార్తను తీర్చేందుకు, బాటసారులకు, పాదసారులకు దాహార్తను తీర్చేందుకు ప్రతిరోజు కూడా ఉచితంగా మినరల్ వాటర్ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి గురువారం కూడా దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి భాస్కరుని శివ వెంకట రామ బ్రహ్మప్రసాద్ గారి దంపతులు వారి కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో ఈ రోజున దాదాపు ఒక 500 మంది పాదచారులకి, బాటసారులకి కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వేసవి కాలంలో ఈ 2 నెలల పాటు కూడా ఈ యొక్క చలివేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి గురువారం కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి దాతలందరికీ కూడా వికనస శ్రీనివాస ట్రస్ట్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాము. కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీనివాసరావు ఆశీస్సులు. 10వ తరగతి పరీక్షల్లో వివేక విద్యాసంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యున్నత ఫలితాలను సాధించారని ఆ సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణరావు తెలియజేశారు. స్థానిక కొత్తపేటలోని వివేక పబ్లిక్ స్కూల్లో గురువారం సాయంత్రం 10వ తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థుల అభినందన సభను నిర్వహించారు. గ్రామీణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలను సాధిస్తున్న తమ వివేక విద్యాసంస్థల నుంచి ఎప్పట్లాగే ఈ ఏడాది 10వ తరగతిలో తమ విద్యార్థులు షేక్ కమ్రాన్ అక్మల్ వై సిరిచందనాలు 600 మార్కులకు గాను 596 మార్కులు సాధించినట్లు సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణరావు చెప్పారు. షేక్ రెహమతుల్లా నిసా 591 మార్కులు, ఎస్ చరిత చౌదరి 590 మార్కులు, షేక్ ఆఫియా పర్వీన్ 588, యశ్వంత్ వెంకట అఖిల్ 586, ఎన్ చైతన్య కృష్ణారెడ్డి, దాసరి కార్తీక, పి హర్షిత శ్రీ, షేక్ మొహసీన్ తబస్సుంలో 585 మార్కులు చొప్పున సాధించారని తెలిపారు. 550 మార్కులకు పైగా 116 మంది విద్యార్థులు సాధించగా 22 మంది 570 మార్కులకు పైగా 18 మంది 580 మార్కులకు పైగా సాధించడం గర్వకారణమన్నారు. పరీక్షకు హాజరైన విద్యార్థులంతా 100% ఉత్తీర్ణులైనట్టు తెలిపారు. ఈ విజయాలను సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు. కార్యక్రమంలో సీఈఓ ఉదయ్ కిరణ్, డీన్ సునీల్ కుమార్, ప్రిన్సిపల్ శౌరయ్య, వీరయ్య చౌదరి, లకుమాదేవి, ఇజేష్, ఎన్ శ్రీనివాసరావు, మురళి, ఠాగూర్, లావణ్య, రోజా తదితరులు పాల్గొన్నారు. వివేక విద్యా సంస్థ అనేటువంటిది 37 సంవత్సరాల క్రితం ప్రారంభం చేసిన విషయం అందరికీ తెలుసు. ఈ
27 ఇయర్స్లో కూడా మనం ఈ తెనాలి పట్టణానికి లేదా చుట్టుముట్టిన చిన్న గ్రామాలకి మాత్రం పరిమితమై ఉన్నాం. సిటీస్లో ఎక్కడ కూడా మనం ఇన్స్టిట్యూట్ పెట్టుకోదలుచుకోలేదు కూడా. అది గోలిమర, కొల్లూరు, అలాగే పొల్లూరు, బాపట్ల, ఇక్కడ అంగగుదురు, అలా మండల హెడ్ క్వార్టర్స్ వరకు మాత్రమే మనం ఎప్పుడు కూడా స్కూల్స్ని పెట్టి రన్ చేస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంత విద్యార్థులకి మనం చేరువుగా ఉండాలి, ఇది మన యొక్క ఉద్దేశం. 570 అబవ్ 570 మార్కులు పైగా సాధించిన వాళ్ళ సంఖ్య 39 మంది, 39. ఇది గమనించాల్సిన విషయం. 570 మార్కులు పైగా సాధించిన వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది, ఇది మనం గమనించాలి. అలాగే 580 అబవ్ వచ్చిన విద్యార్థుల సంఖ్య 18 మంది. 580 మార్క్స్ అబవ్ 580 పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 18 మంది. అలాగే హైయెస్ట్ మార్క్స్ ఈ సంవత్సరం 592 ఇద్దరు విద్యార్థులకు వచ్చింది. 592 ఇద్దరు విద్యార్థులు. ఒకరు కమ్రాన్ అక్మల్, రెండవ వారు సి చంద్ర, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. కమ్రాన్ అక్మల్ అలాగే సి చంద్ర, ఈ ఇద్దరికి కూడా 592 అవుట్ ఆఫ్ 600. పోయిన మార్కుల సంఖ్య 8. అలాగే 591 షేక్ రెహమతుల్నిసా అనే అమ్మాయి, 591. అలాగే 590 చరితా చౌదరి, ఎస్ 590. అంటే 590 అబవ్ నలుగురు ఉన్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇస్లాంపేటలోని యేసయ్య ప్రార్థనా కొండ చర్చిలో పాస్టర్ల కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ఏప్రిల్ నెల సమావేశం గురువారం సాయంత్రం ఇస్లాంపేటలోని యేసయ్య ప్రార్థనా కొండ చర్చిలోని అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి అసోసియేషన్ అధ్యక్షులు బ్రదర్ ఆనందన్న అధ్యక్షత వహించారు. ఎంపిక చేసిన తెనాలి పట్టణ పాస్టర్ల కుటుంబాలకు 10వ దఫా 1500 విలువైన 26 కిలోల రైస్ బ్యాగ్స్ ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పి రత్నకుమారి, ఎం సంసోను, కె స్టీవెన్ రాజు, జె సురేష్, చార్లెస్ వెస్లీ, ప్రశాంత్ బాబు, నిర్మల, శైలజ, సుజాత పాల్గొన్నారు. ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల సమావేశం కూడా అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో ఈరోజు కూడా ఘనంగా జరిగింది. మరి గత ఆగస్టు నెల నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈరోజు కూడా కొంతమంది ఎంపిక చేయబడినటువంటి దైవజనులకు మరి సుమారు 1500 రూపాయలు కలిగిన 26 కిలోల రైస్ బ్యాగ్స్ ఇవ్వటం జరిగింది. దేవుని మహాకృపను బట్టి ప్రతి నెల కూడా ఆగకుండా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము. యేసు ప్రభు చెప్పింది ఏమిటంటే, నువ్వు పొరుగు వారిని ప్రేమించాలి, ఇతరులకు సహాయపడాలి అనేది ఆయన చెప్పినటువంటి బోధన బట్టి మరి మనము మన క్రియల్లో కూడా మనం ఇతరులకు సహకారం అందించాలని మరి తెనాలి పట్టణంలో గొప్పగా సేవ చేస్తున్న దైవజనులకు కూడా మరి సహాయం చేయటం జరుగుతుంది. అసోసియేషన్ ద్వారా ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు జరిగించాము. 24 కుటుంబాలకి తెనాలి పట్టణంలో 24 కుటుంబాలకి మరి 26 కిలో రైస్ బ్యాగ్స్ 1500 ఖరీదు కలిగి లబ్ధి చేకూర్చడం జరిగింది. మరి దేవుని మహాకృపను బట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరిగిస్తామని, ఇంకా ఎవరైనా పేదవారు వారికి హాస్పిటల్లో ఉన్నటువంటి దైవజనులకి కొంత ఆర్థిక సహాయాలు అందజేస్తామని మరి అసోసియేషన్ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే సీఎం గారు కూడా రావాల్సినటువంటి గౌరవ వేతనాలు డిసెంబర్ నెల నుంచి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని సీఎం గారిని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాలు చేయడానికి మరి దైవజనులు, పెద్దలు, అభిషక్తులు ఆనందన్న గారికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దేవునికి. ఇలాగనే ప్రతి మాసం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎంతోమందికి సహాయం చేస్తుండగా ఈ సహాయం ప్రియులారా ఇంకా ఆగకుండా ఇంకా శాఖోపశాఖలుగా గ్రామాల్లోనూ అనేకమైన ప్రాంతాల్లోనూ పట్టణాల్లోనూ అనేక మంది దేవుని సేవకులు లబ్ధి పొందినట్లుగా ఈ యొక్క మరి కార్యక్రమం ద్వారా ఆనందన్న కుటుంబానికి, వారికి ఇచ్చిన కుమారులు, కోడళ్ళు, మనవ సంతానానికి ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఆశీస్సులు అసోసియేషన్. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతోత్సవ ఆధ్యాత్మిక వేడుకలు కన్నుల పండుగగా విశేషంగా నిర్వహించారు. స్థానిక నాజరుపేటలో శతాధిక వత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర గల దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం నందు లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతోత్సవాలు విశేష పూజలతో నిర్వహించారు. పంచామృత అభిషేకాలు,
మన్యు సూక్త రుద్రహోమం, సహస్రనామార్చన పూజలు ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. విశేషంగా భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలు తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ విశిష్టతను కమిటీ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు వివరించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు విశేషంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా అంతరాలయంలో వేంచేసి ఉన్న ఆంజనేయ స్వామి వారికి ఈ నెల 12వ తేదీన హనుమత్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 15వ తేదీ శుక్రవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవంతో పాటు అన్న సమారాధన కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈరోజు మన తెనాల్లో నాదర్పేటలోని శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష శ్రీపీఠ పరిపాలిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో స్వామివారి యొక్క జయంతి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వామివారికి ఉదయం నుంచి పంచామృత అభిషేకములు, అనంతరం స్వామివారికి మన్యసూక్త హోమము, తర్వాత ఈ స్వామివారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి ఈ స్వామివారి జయంతి సందర్భంగా అనేక వేల మంది భక్తులు లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శన భాగ్యాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులగుతున్నారు. ఈ రాజరపేటలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం 1906 సంవత్సరంలో ఈ దేవాలయం ప్రతిష్ట జరిగింది. ఈ సంవత్సరంతో ఈ దేవాలయం 120 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. తెనాల్లో ఈ లక్ష్మీ నరసింహస్వామి ఇంత పురాతనమైన దేవాలయం మన తెనాలి నాదర్పేటలో మాత్రమే ఉంది. పరిసరాల్లో మన ఎక్కడా లేదు. ఇటువంటి భాగ్యం నరసింహస్వామి మన తెనాలి పరిసర ప్రాంత భక్తులకు కలగజేశారు. అలాగే ఈ నరసింహస్వామికి వైశాఖ మాసంలో నెల రోజుల పాటు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాం. ఆ కార్యక్రమాల్లో మొన్న 20వ తారీఖు చందనోత్సవంతో మొదలైంది. పట్టణ ఐతానగర్లోని శ్రీ వెంకయ్య గౌరమ్మ పేరంటాళ్లమ్మ తిరునాళ్ల మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐతానగర్లో పేరంటాళ్లమ్మ గుడి తిరునాళ్ల మహోత్సవాలను ఐతానగర్ వాసులు ఘనంగా జరుపుకున్నారు. ప్రస్తుత సంవత్సరంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. 4 రోజులు జరిగే ఈ తిరునాళ్లలో 2వ రోజైన బుధవారం సాయంత్రం గుమ్మడి సిడి ఊరేగింపు భారీ స్థాయిలో నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గుమ్మడి సిడిని దర్శించుకున్నారు. శ్రీ వెంకయ్య గౌరమ్మకు పూజలు చేశారు. 1వ తేదీ పొంగళ్లు, గండ దీపాలు, అడుగులు మడుగులు, మధ్యాహ్నం నుండి పసుపు బండ్లు, కరెంటు ప్రభలు, మేకసిడి గంపసిడులతో పూర్తవుతాయి. పట్టణానికి చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి మరో అనాథ శవానికి అంత్యక్రియలు చేసి మానవతను చాటుకున్నారు. బీహార్కు చెందిన వ్యక్తి ఉపాధి నిమిత్తం బెంగళూరులో పెయింటింగ్ పనులు చూసుకుని రైల్లో స్వస్థలం వెళ్తున్న సమయంలో ఈ నెల 28వ తేదీన చుండూరు పరిసరాల్లో రైలు నుండి జారి పడిపోయాడు. అక్కడే మృతి చెందిన అతడిని రాజ్ కుమార్ గా గుర్తించారు. రైల్వే పోలీసులు ఆ మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో భద్రపరిచారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు తమ నిస్సహాయతను తెలియపరచడంతో రైల్వే పోలీసుల సూచనలతో శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను ఆ మృతదేహానికి గురువారం సాయంత్రం అంత్యక్రియలు చేశారు. ఈ కార్యక్రమంలో మల్లెల వాసు, బి పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ओ मेरा भाई था, ट्रेन से जा रहा था बेंगलोर से घर, वो गिर गया
तो हम लोग को खबर मिला तो हम लोग आए, पोस्टमार्टम कराए, यहाँ पे संस्कार अभी करके यहाँ पे आए हैं। सर से जो भाई साहब जो हैं हमारे साथ दिया है शुरू से, जब से आया हूँ किसी को मैं जानता नहीं था। भाई साहब मेरा सारा काम करके यहाँ अंतिम संस्कार करने के लिए वे साथ में आया है और इसमें कोई अति नहीं है। फिर इस हम भाई अपना एक नीति द्वारा अपना ईमानदारी के మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జీఆర్పీ పోలీసు వారు ఫోన్ ద్వారా తెలియజేశారు. 28వ తారీఖున మరి బెంగళూరులో వర్క్ చేసుకుంటూ అక్కడి నుంచి బీహార్ వెళ్తున్న వ్యక్తి చుండూరు ప్రాంతంలో అక్కడ రైల్లో నుంచి జారిపడి చనిపోయినట్టుగా కేసు నమోదు చేసి ఆ యొక్క బాడీని తీసుకొచ్చి మరి తెనాలి జిల్లా వైద్యశాల మాచినందు భద్రపరిచి వారు విచారించగా బీహార్కి చెందిన వ్యక్తిగా మరి బెంగళూరులో పెయింట్ పని చేసుకుంటూ గత 2 నెలల క్రితంగా బెంగళూరు వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ కోసం రిటర్న్లో వెళ్తున్న వ్యక్తి మరి రాజ్ కుమార్ అనే వ్యక్తి సుమారుగా 30 ఏళ్ళ లోపు ఉంటుంది అతని వయసు. అతను మరి రైలు కింద పడి జారి పట్టడం వల్ల చనిపోవడం జరిగింది. మరి ఈరోజు అంకిత్ క్రియల నిమిత్తం మరి పోలీసు వారు జీఆర్పీ పోలీసు వారు తెలియపరిచిన వెంటనే మా యొక్క సేవా సమితి సభ్యులందరూ కలుపుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడగా వారు డబ్బులతోనే ఆ కట్టెలు డీజిల్ మొత్తం కూడా వాళ్ళే పెట్టుకుంటారు. ఈ ప్రాంతంలో మాకు భాష తెలియని ఏరియా కాబట్టి మాకు సహాయంగా ఉండండి అని చెప్పేసి వారు కోరారు. అలాగే వాళ్ళకి సహాయంగా ఉండి మరి అక్కడి నుంచి ఏదైతే మాచిరి నుంచి అక్కడి నుంచి వెళ్ళి మా వాహనం ద్వారా ఎక్కడ కూడా 1 రూపాయి కూడా మేము తాకకుండా మా వాహనంలోనే ఫ్రీ సర్వీస్గా తీసుకొచ్చి ఇంతవరకు వాళ్ళు ఏదైతే కోరుకున్నారో దాన సంస్కారం చేయడం జరిగింది. అదేవిధంగా వారు అస్థి అడిగారు ఆ ప్రాంతంలో అక్కడ గంగలో కలుపుకోవడానికి. మరి ఇంకొక స్థానాల్లో కూడా అస్థి కూడా తీసి వారికి ఎమ్మెల్యే పంపించేటట్టుగా ఏర్పాట్లు చేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 10వ తరగతి పరీక్షల్లో తెనాలి విద్యార్థుల జయకేతనం. 600 మార్కులు 590కి పైగా సాధించిన పలువురు విద్యార్థులు, ఆయా విద్యార్థులు తల్లిదండ్రులను అభినందించిన స్కూల్ యాజమాన్యాలు. వైభవంగా పేరంటాళ్లమ్మ తిరునాళ్లు. ఏటా ఐతానగర్లో గొప్ప సాంస్కృతిక వైభవం. ఉత్సవంలో భాగంగా గుమ్మడి సిడి ఊరేగింపు. అనాథ మృతదేహానికి అంతిమ సంస్కారం. శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి చే నిర్వహణ. రైల్లో ప్రయాణిస్తూ జారిపడి మృతి చెందిన బీహార్కు చెందిన యువకుడు రాజ్ కుమార్. రైల్వే పోలీసుల సూచన ప్రకారం తెనాల్లో అంత్యక్రియలు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.